హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరైతే దోశలు తిన్నారు, అలాగే పెసరపప్పుతో వేసిన పెసరట్లు తిన్నారు. కానీ పప్పులతో వేసే దోశ ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? తినకపోతే కనుక ఈ వీడియో చూసి మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే మినపప్పు సపరేట్గా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బియ్యము, అలాగే కందిపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, వేరుశనగ గుళ్ళు, ఒక 5-6 బాదం పప్పులు ఉంటే జీడిపప్పు. నా దగ్గర జీడిపప్పు లేదు, నేను జీడిపప్పు అయితే వేయలేదు ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మీకు మార్నింగ్ టిఫిన్కి అయితే నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే మిక్సీకి వేసుకుని వెంటనే దోశలు వేసుకోవాలి. అదే మీకు ఈవినింగ్ టైం కావాలనుకుంటే కనుక మార్నింగ్ టైం నానబెట్టుకొని ఈవినింగ్ టైం అయితే మిక్సీ పట్టుకోవాలి. అంతేగాని ఇడ్లీ పిండికి, దోశల పిండికి ముందు రోజు స్టోర్ చేసుకుని పెట్టుకుంటాం కదా మిక్సీకి వేసుకొని, అలా అయితే చేసుకోకూడదు. అలా చేస్తే పిండి అనేది పులిసిపోయి అది టేస్ట్ అయితే బాగోదు. అలాగే పుల్లటి వాసన వస్తాయి, దోశలు కూడా అంత టేస్ట్ అనిపించవు. సేమ్ మీకు ఈ దోశ ఎలా ఉంటుందంటే పెసరట్టు తిన్నట్టు ఉంటుంది సేమ్ టేస్ట్ అయితే. అది తప్ప వేరే డిఫరెంట్ టేస్ట్ ఏమీ రాదు. సేమ్ పెసరట్టు తిన్నట్టే ఉంటుంది ఈ దోశ కూడా. కాకపోతే ఏంటంటే పప్పులన్నీ వేసుకొని చేసుకుంటే కొంచెం మంచిది కదా అనేసి నేనైతే ఒక్కొక్కసారి ట్రై చేస్తాను. మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఫస్ట్ టైం నేను అలా ట్రై చేయడం. అంతకుముందు మా ఇంటి దగ్గర వేసేదాన్ని. మినపప్పు కడుక్కున్నప్పుడు కొంచెం తక్కువ ఉండిచ్చేది కడుక్కోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకొని నీట్గా ఒకసారి కడిగేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత వెంటనే దోశ వేసుకోవాలి ఫ్రెండ్స్. దోశ వేసుకుని నేనైతే చట్నీ చేయలేదు, బొంబాయి చట్నీ చేసి దాంతో అయితే తినేసాము. ఈ తర్వాత అయితే నేనైతే చేపల పులుసు అయితే చేశాను ఫ్రెండ్స్. చేపలు అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. నేనైతే ఎప్పుడు నాకు చేపలు మా అత్తయ్య గారు క్లీన్ చేసి ఇస్తారు. ఈసారి ఇంకెందుకులే ఇబ్బంది పెట్టడం అనేసి మా అమ్మమ్మ నాకు రోల్ ఇచ్చిందనమాట కొని. కరెంటు పోయినప్పుడు మిక్సీ వేసుకోవడానికి ఉండదు కదా, అలాంటప్పుడు రోల్లో దంచుకోమని నాకు రోల్ అయితే కొనిచ్చింది అమ్మమ్మ. దాన్ని అయితే నేను వెనక్కి తిప్పి ఆ చేపలు చేసిన అన్న కూడా నాకు చేపలని పులుసు లేకుండా తీసేసి ఇచ్చేశారు. దాన్నే వెనక్కి తిప్పి అయితే నేను చేపలను అయితే నూరుతున్నాను ఫ్రెండ్స్. నూరినా కానీ దాంట్లో పులుసు ఏమీ లేదు. కాకపోతే మనకుండా కొంచెం భయం ఉంటుంది కదా, పులుసుతో టేస్ట్ బాగోదు, అలాగే నీచు వాసన వస్తుందని నేనైతే ఇలా కడుగుతున్నాను. ఉప్పు, పసుపు వేసి, నిమ్మకాయ రసం వేసి నేనైతే చేపలను అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మా ఇల్లు సెంటర్లో ఉండడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆటోలు ఏవో ఒకటి హార్న్స్ వినిపిస్తూనే ఉంటాయి, ఆటోలు తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి కొంచెం వాయిస్ ఓవర్ కొంచెం లోగా ఉన్నా, అలాగే కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే ఎటు తీసినా మాకు ఇంటికి వెనకమాల రోడ్డే ఉంటుంది, ఇంటికి ఎదురుగా కూడా సెంటరే ఉంటుంది. అందుకనే నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియో మేము పెట్టగానే ముందు మీకే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చేపలు అయితే నిమ్మకాయ రసంతో కడిగేసాను. ఈ రోల్ చెప్పాను కదా ఫ్రెండ్స్ అమ్మమ్మ కొందని. నేనైతే మిక్సీకి వేయను. అల్లం జీలకర్ర అయితే నేను ఇందులోనే ఎప్పుడు చేపల కూర చేసినా నూరుకుంటాను. అలాగా ముందుగా అయితే నేను పచ్చిమిరపకాయలు ఏ కర్రీ చేసినా నేను పచ్చిమిరపకాయలు అనేది ముందుగా వేపుతాను నేను. ఎందుకంటే తర్వాత కారం అనిపించకూడదు కదా, అందుకని ఆయిల్లో అయితే ఫ్రై అయిపోతే పచ్చిమిరపకాయలు మనం తినేసినా ఏం కాదు, అంత కారం అనిపించదు. అందుకని ముందుగా అయితే నేను ఫ్రై చేస్తాను. అలాగే చేపల కూరలో ఎక్కువగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే చేపల కూర అనేది బాగా రాదు, కమ్మగా ఉండదు అనమాట. చేపల కూరలోకి అయితే ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్తో పాటు ఆ వ్లాగ్లోనే కంటిన్యూ చేసి కుకింగ్ వీడియో అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఏవైనా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కుకింగ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. నేనైతే నా స్టైల్లో అయితే కుకింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు. మీరైతే నా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మా ఇల్లు సెంటర్లోకి ఉండడం వల్ల వాయిస్ ఓవర్ అయితే ఆపి ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నేను ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కారం వేసేస్తాను. కారం వేసి కొంచెం వేగిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా వాటర్ పోయకుండా నేనైతే చిక్కగా చేసుకున్న చింతపండు పులుసుని అయితే వేస్తాను. డైరెక్ట్గా వాటర్ వేయడం వల్ల ఏంటంటే వాటర్ వేసి తర్వాత మరిగిన తర్వాత చింతపండు పులుసు వేస్తే ఏమవుతుందంటే పులుసు అనేది పలచబడిపోతుంది, అంత టేస్ట్ అనేది బాగోదు, పులుసు ఎక్కువైపోతుంది, తినలేము.
అందుకని నేనైతే ఏం చేస్తానంటే చింతపండు పులుసుని వేస్తాను. చింతపండు పులుసు వేసి చేపల ముక్కలు ఉడికించడం వల్ల ఏమవుతుందంటే చేపల ముక్కలు కూడా టేస్ట్గా ఉంటాయి. అదేవిధంగా పులుసు కూడా చిక్కగా అనేది వస్తుంది. మీరైతే ఎప్పుడైనా ఇలా చేయకపోతే ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. మరిగి వేసుకున్న ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడు దంచుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకుని మరిగే పులుసులోని బెండకాయ ముక్కలు వేస్తే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే బెండకాయలు లేవు, అందుకని నేనైతే వేయలేదు. గరిటె పెట్టకుండా ఇలా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి. కరివేపాకు కొత్తిమీర ఫస్ట్లో వేయకూడదు, అలా అని లాస్ట్లో కూడా వేయకూడదు. పులుసు మరిగేటప్పుడు వేస్తే కనుక ఆ ఆకుల్లో ఉన్న అరోమా అంతా పులుసులోకి వెళ్ళి టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే నేనైతే మరిగే పులుసులో కొత్తిమీర అండ్ కరివేపాకు అయితే వేసాను. చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నాకైతే చేపల కూరలో తలకాయ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఏ పీస్ అయితే ఇష్టమో కామెంట్ చేయండి. అదేవిధంగా నా చేపల పులుసు పప్పుల దోశ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి థంబ్నెయిల్ అయితే రెడీ చేస్తున్నారు మా హస్బెండ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.